పాత్రలు పోషిస్తామండి? అనేకం. ఒక కూతురుగా, భార్యగా, తల్లిగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే రాగి జావ కాస్తున్నాను. చూడండి. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కాదు, అంతకు మించి. ప్రతిసారి అంతకు మించి అని ఎందుకు అంటున్నానంటే, వంటలే కాకుండా ఆ వీడియోస్ చూసే వాళ్ళకి కొంచెం ఎంతో కొంత ఉపయోగం ఉండేటట్టు, వాళ్ళు ఎంతో కొంత చూసి నేర్చుకునే విధంగా వీడియోస్ ఉండాలి అనేది నా కోరిక. అందుకే అలా చెప్తున్నాను అనమాట. ఇవి రాగులండి, వీటిని రాగులు అంటారు. ఇవి కాస్త మన ఆవాలను పోలి ఉంటాయన్నమాట. మనం తాలింపులో వేసుకుంటాం కదా ఆవాలు, చిన్న సైజు ఆవాలు మాదిరిగా ఉంటాయి. అలాగే కోళ్ళకి ఆహారంగా పెడతారు కదా, చోళ్ళు అంటారు, అవి కాస్త పెద్ద సైజు ఉంటాయి, కానీ ఇంచుమించు కలర్ ఇట్లానే ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట రాగులు. కిరాణా షాప్లోకి వెళ్ళి రాగులు ఇమ్మంటే ఇస్తారు. చాలా మంచిదనమాట, మంచి కాల్షియం ఉన్నటువంటి ఆహార పదార్థం అనమాట ఇది. చాలా బాగుంటుంది. దీన్ని చక్కగా షాప్లోంచి తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసేసుకుని, ఒకసారి కడిగేసి ఎండకు ఆరబెట్టేసుకుని, పౌడర్ చేసేసుకుని, చక్కగా ఒక సీసాలో, ఒక జార్లో చక్కగా పెట్టుకొని, కావాల్సినప్పుడల్లా మనం చక్కగా రాగి జావ డైలీ కావాల్సినప్పుడల్లా కాదు, ప్రతిరోజు మన ఆహార పదార్థాల్లో ఇదొక డైలీ పదార్థంగా మనం తీసుకున్నట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైతే బియ్యం ఎక్కువగా తినాలనిపిస్తుందో, అంటే బియ్యం తినాలి అనిపించిందంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినప్పుడు, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ డౌన్ అయిపోయినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. సో అలా అనిపించిన వాళ్ళకైతే ఇది ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టి తిరిగేదానికంటే కూడా, మెడిసిన్స్ వేసుకునేదానికంటే కూడా డైలీ ఇలా రాగి జావని కాసుకుని తాగినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. వితిన్ 1 మంత్ లోపలే అసలు మళ్ళీ మనకి అలా అనిపించదు అనమాట, తినాలి అని అనిపించదు బియ్యం తినాలని. సో మంచిగా పనిచేస్తుంది అనమాట. కాల్షియం బాగుంటుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా మంచిగా ఉంటుంది ఈ రాగి జావ తాగడం వల్ల. సో రాగి జావ నా స్టైల్లో డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఇక ప్రాసెస్ అయితే చూద్దాము. పిండి అనమాట, పిండి ఈ విధంగా ఉంటుంది. ముందుగా గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని పిండిని 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆ స్పూన్తోటి 1.5 స్పూన్ వేసి, ముందుగా మామూలు నీళ్ళు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు పోసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి నీళ్లు పోసేస్తే ఉండలు కట్టేస్తుంది, అలా కాదు. 2 స్పూన్ల నీళ్లు పోసి చక్కగా ఉండలు లేకుండా మంచిగా ఒక పేస్ట్ లాగా కలపండి. చూడండి, నేను అలా కలుపుతున్నాను కదా, ఆ విధంగా కలపాలి. అలా కలపాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ ఉంటాయన్నమాట, అవి పోసేస్తున్నా. స్టవ్ వెలిగించేసుకుని చక్కగా కాగబెట్టుకోవాలన్నమాట. 2-3 పొంగులు రానివ్వాలి చక్కగా. బాగా అది పల్చగా ఉన్నది కాస్త మనకి చిక్కబడే వరకు అవ్వాలి. మనము తాగడానికి ఏ విధంగా గొంతు దిగుతుందో అంతవరకు చూసుకుని కలుపుకోవాలన్నమాట వాటర్. సో చాలా బాగా పనిచేస్తుందండి. అప్పుడప్పుడు నరాలు నొప్పులు వస్తుంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి ఇది తాగడం వల్ల. సో ఇందులోకి కాస్త అంత బెల్లం వేసాను, అలాగే బాదం పప్పు, జీడిపప్పు. చెప్పాను డిఫరెంట్ స్టైల్ అనమాట, నా స్టైల్లో నేను చేస్తున్నాను, తాగడానికి వీలుగా చక్కగా తాగడానికి. సో బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేసి బాగా కాగబెడుతున్నా. మన ఇష్టం. రాగి జావ అంటే ఏ రకంగా అయినా కాసుకోవచ్చు. ఇలా కాచుకుని చల్లారిపోయిన తర్వాత మజ్జిగ కలుపుకోవచ్చు. అంటే బెల్లము, ఈ డ్రై ఫ్రూట్స్ లేకుండా రాగి జావని, ఉత్త జావని అట్లా కాసేసుకుని చల్లారిపోయిన తర్వాత మజ్జిగ కలుపుకుని ఉప్పు వేసుకుని తాగొచ్చు. అంబలి అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా కూడా చేసుకోవచ్చు. ఉదయాన్నే తాగితే చక్కగా చాలా మంచి ఫలితం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. చక్కగా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఉడికిపోతాయి అందులో. స్వీట్ కొంచెం 1.5 స్పూన్ పిండి తీసుకున్నాను కాబట్టి అదే 1.5 స్పూన్ బెల్లం పొడి సరిపోతుంది. చూసారా, పొంగు వస్తుంది చూసారా, అలా పొంగు రానివ్వాలన్నమాట. పొంగు వచ్చే కొద్దీ అది చిక్కబడిపోతూ ఉంటుంది. ఆ విధంగా చిక్కబడింది. ఇప్పుడు దానిలోకి పాలు పోస్తున్నా. కొద్దిగా చిన్న గ్లాసుడు పాలు పోసాను.
పాలు పోస్తే ఏంటంటే తాగడానికి టేస్ట్ బాగుంటుంది. పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి, డ్రై ఫ్రూట్స్ మంచిదే కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను నేను. సో ఇలా ఎప్పుడు చేయకపోతే కనుక ఇలా చేయండి, చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అనమాట. టేస్ట్ బాగుంటుంది. పాలు కూడా పోసిన తర్వాత పాలు కూడా అవి మొత్తం మంచిగా కాగాలన్నమాట. బాగా కాగబెట్టుకోవాలి. కాస్త చిక్కబడేంత వరకు ఉంచుదాం. ఇప్పటికే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కాగిపోయింది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. రాగి జావ అంటే చాలా రకాలుగా కాసుకోవచ్చు. చెప్పాను కదా, మజ్జిగతోటి, మజ్జిగ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా ఏ రకంగా తాగాలనిపిస్తే ఆ రకంగా చేసుకొని తాగొచ్చు అనమాట. నేనైతే ఇలా చేశాను. ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా రాగులను తెచ్చేసుకుని శుభ్రం చేసేసుకుని ఎండకు ఆరబెట్టేసుకుని పౌడర్ చేసేసుకుంటే మంచిగా మనకి స్టోర్ ఉంటుందన్నమాట. ఎక్కువగా కాకుండా తక్కువ తెచ్చుకుని చేసుకోవచ్చు. అలాగా ఎర్లీగా లేవడం వల్ల నాకు కలిగిన లాభాలు ఏంటి అనేది, అంటే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒకళ్ళు నర్సరీ, ఒకళ్ళు యూకేజీ. దానివల్ల ఏమైందంటే డే కేర్ కమ్ 5th స్టాండర్డ్ వరకు. సో లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 9కి వెళ్ళేవాళ్ళు, ఆఫ్టర్నూన్ 1 కల్లా వచ్చేసేవాళ్ళు. సో నేను 8ంటికి అలా లేచి టిఫినే కాబట్టి టిఫిన్ పెట్టేసి పంపించేసేదాన్ని. వాళ్ళు వచ్చేసరికి లేట్గా వంట చేసుకునేదాన్ని. ఇక లేట్గా లేవడం, బద్ధకంగా ఉండడం, పడుకోవడం కూడా లేట్గా పడుకోవడం. ఎందుకంటే కాస్త చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా పడుకోవడానికి ఏడిపించేవాళ్ళు. కాస్త చిన్నోడిని ఇంకా ఎత్తుకుని తిప్పడం అలా ఉండేది పరిస్థితి. సో కొంచెం నీరసంగానే ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి లంచ్ బాక్స్ కూడా పెట్టేయాలి. కాబట్టి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి టిఫిన్ వాళ్ళని రెడీ చేయడం, ఇదంతా చాలా టైం ప్రాసెస్ కాబట్టి ఎర్లీగా లేస్తున్నాను. ఎర్లీగా లేవడం వల్ల, పొద్దున్నే లేవడం వల్ల పనులు చకచకా అయిపోతాయి, త్వరగా ఫినిష్ అయిపోతాయి అన్ని పనులు. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. పనులన్నీ అయిపోయి ఉంటే చక్కగా. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, ఫుడ్ వల్లే కాదు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండేది. ఎర్లీగా లేవడం వల్ల కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అవుతాయి బాడీలో. ఓన్లీ ఫుడ్ తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగవు, దీనివల్ల కూడా కాస్త ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుందని. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కాస్త జలుబు చేసిన, జ్వరం వచ్చిన తట్టుకోలేకపోయిందండి. ఎందుకంటే అలా లేట్గా లేవడం, బద్ధకంగా ఉండడం, నరాల బలహీనత, ఇవన్నీ కలిపి చాలా నీరసంగా ఉండేదండి. ఇప్పుడు ఏమైందంటే అలా ఎర్లీగా లేవడం, కాస్త రాగి జావ, కొంచెం పల్లి ఉండలు, పల్లి లడ్డూలు ఇలాంటివి తినడం వల్ల, ఎర్లీగా లేవడం వల్ల కొంచెం బాగుంది నా హెల్త్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, ఇల్లాలు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లాలు ఆనందంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ఉదయాన్నే లేవడము, అన్ని పనులు చేసుకోవడం చాలా ఉంటుంది. కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. హెల్త్ పరంగా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం కదా. మనం ఆడవాళ్ళం ఎన్ని పాత్రలు పోషిస్తామండి, అనేకం. ఒక కూతురుగా, భార్యగా, తల్లిగా, చదువుకునేటప్పుడు పిల్లలకి మంచి టీచర్ అవుతాం, ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ అవుతాం, మంచి మార్గంలో వెళ్ళమని చెప్పే మంచి మార్గదర్శకులు మనం. అవునా కాదా? ఇది మంచి, ఇది చెడు అని పిల్లలకి నేర్పిస్తాం. మంచి మార్గదర్శకులు వాళ్ళకి. ఒక మంచి తల్లిగా, ఒక మంచి టీచర్గా, ఒక మంచి డాక్టర్గా ఎన్ని పాత్రలు పోషించాలి మనం. అలాంటి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏది వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి కదా. సో అదనమాట వీడియో అయితే, చిన్న బ్లాగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా అద్భుతం వంటలు.